దివంగత అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను మరపిస్తూ అట్టహాసంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించిన శశికళ త్వరలోనే ఇదే వేడిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారా? పన్నీర్ సెల్వం ఎప్పటిలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేకపోయినా ఆమెకు మద్దతుగా పలువురు మంత్రులు చేస్తున్న ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన అందించే సత్తా శశికళకు ఉందని, త్వరలోనే ఆమె ఆ సీటులో కూర్చోవాలని జయలలిత సమాధి సాక్షిగా ముగ్గురు మంత్రులు ఆకాంక్షించారు. ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు ఆర్పి ఉదయ్ కుమార్, కడంబూర్ రాజు, సేవూరు రామచంద్రన్లు ఆదివారం మధ్యాహ్నం మెరీనా బీచ్లోని జయ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆ సందర్భంగా ముగ్గురు మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. పార్టీని సమర్థవంతంగా నడిపించే శక్తి సామర్థ్యాలు తనకున్నాయని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ చేసిన తొలి ప్రసంగమే రుజువు చేసిందన్నారు. పార్టీలోని లక్షలాది మంది కార్యకర్తలు శశికళ ప్రధాన కార్యదర్శిగా పదవిని స్వీకరించడం పట్ల హర్షం ప్రకటించారని, అంతటితో ఆగకుండా ఆమె ముఖ్యమంత్రి పదవిని సైతం చేపట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆర్పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను నీడలా ఉండి కంటికి రెప్పలా ఆమెను కాపాడిన శశికళకు అట్టడుగు వర్గాల నుంచి మంచి పరిచయాలు ఉన్నాయని, పరిపాలనకు సంబంధించిన లోటుపాట్లను జయతో ఉంటూనే బాగా పరిశీలిస్తుండేవారని, అంతటి సత్తా ఉండటం వల్లే ఆమె పార్టీ పదవిని స్వీకరించేందుకు వెనుకాడలేదని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ చేసిన ప్రసంగం పార్టీలో భవిష్యత్తు 3 తరాల వారిని కాపాడే విధంగా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు, ప్రకటనలు చేశారని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడే మహోన్నతమైన బాధ్యతలు స్వీకరించి అందరినీ ఆనందింపజేసిన శశికళ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమేనన్నారు. జయలలితను ఆమె తల్లి కంటే ఎక్కువగా ఏళ్ల తరబడి సంరక్షించింది చిన్నమ్మ మాత్రమేనని, త్యాగశీలిగా పేరొందిన ఆమె ముఖ్యమంత్రిగాను తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోగలరని నమ్మకం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసమే జయలలిత జీవించారని, ఆమె సంరక్షణ కోసం శశికళ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. జయబాటలోనే నడుస్తారని ప్రకటించిన శశికళ వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి సింహాసనం అధిష్ఠించారని అన్నాడీఎంకే కార్యకర్తలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం శశికళ వల్ల జయలలిత లేదనే దిగులును సైతం అందరూ మరిచిపోగలిగారని వ్యాఖ్యానించడం గమనార్హం. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకున్న కరుణామూర్తి చిన్నమ్మ త్వరలో ముఖ్యమంత్రి పదవిని చేపడతారన్నారు. మిగతా మంత్రులు ఇదే బాట పట్టారు. మీడియాలో చిన్నమ్మ భజనను హోరెత్తిస్తున్నారు, జనాన్ని ఠారెత్తిస్తున్నారు. ఈ లెక్కన మరికొద్ది రోజుల్లో చిన్నమ్మనే ముఖ్యమంత్రిగా చూడాల్సి వస్తుందేమో. చిన్నమ్మకు కీర్తిస్తూ మంత్రులు చెబుతున్న మాటలు కన్విన్సింగ్ గానే ఉంటున్నాయి. అంటే పకడ్బందీ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే ఈ మంత్రులు బయటకు వచ్చారన్నమాట. మరి బీజేపీ తర్వాతి అడుగు ఏంటో చూడాలి.